క్రైమ్ నెంబర్ 17/2026 లాస్ట్ మంత్ 28న జగన్మోహన్ రెడ్డి అనే విలేకరి హత్య. ఆ హత్యకు సంబంధించి ఆల్రెడీ 4 ముద్దాయిలు రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు అందులో 5వ ముద్దాయి విలేకరిగా పనిచేస్తున్న వ్యక్తి, లోకల్లో బాగా జగన్మోహన్ రెడ్డి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తర్వాత రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేసి ముద్దాయి మీద కఠినంగా శిక్షించాలా, ఎమ్మెల్యేకు వాళ్ళకు రిప్రజెంట్ వ్యక్తి ఈ మర్డర్లో ప్రముఖ పాత్ర వహించినట్లు ఇన్వెస్టిగేషన్లో వెల్లడైంది. ఇందులో ఈ దొరస్వామి అనే వ్యక్తి విలేకరి పేరుతో గతంలో దందాలు చేసినట్లు, అవి చేసిన చాలా నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి. కొన్ని ఎవిడెన్స్ మీద కొన్ని కేసులు కట్టడం జరిగింది. ఇందులో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్స్ ఏమంటే, దొరస్వామికి శ్రీనివాస్కు ఫ్రెండ్షిప్ ఉంది, శ్రీనివాస్కు తమీంకు ఫ్రెండ్షిప్ ఉంది. తమీం అనే వ్యక్తి రకరకాల కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి లోకల్ పబ్లిక్లో ఒక రకంగా ఒక బ్యాడ్ ఇమేజ్, ఒక డేంజరస్ పర్సన్ ఒక ఇమేజ్ను క్రియేట్, ఆ ఇమేజ్ను క్యాచ్ చేసుకుంటూ శ్రీనివాస్ అండ్ దొరస్వామి ఇద్దరు కూడా చిన్న చిన్న పంచాయతీలు, చిల్లర పంచాయతీలు చేసుకొని చిన్న కొద్దిగా బెదిరించుకొని డబ్బులు వసూలు చేయడానికి అలవాటు పడ్డారు. అందులో భాగంగా వాళ్ళకి ఒక విషయం అర్థమైంది, తమీం అనే వాళ్ళ చేతిలో పట్టుకుంటే విలేకరులను ఇక్కడ బెదిరించుకోవచ్చు. అందులో భాగంగా తమీంతో బాగా సాధించని ఉపయోగించుకొని ఏదైనా చేసేస్తామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ లోపు జగన్మోహన్ రెడ్డి మీద దొరస్వామి కూడా చిన్న కోపం ఉంది. నీ అక్విడేషన్ లేదు, నీకు మీరంతా అని రకరకాలు చెప్పడము, తర్వాత వాళ్ళు చేసి కొన్ని దందాలు అవి చేయొద్దని చెప్పడము, ఆ రకరకాల చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. అందాకే శ్రీనివాసులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఆ లోపు ఈ విలేజ్లోనే ఒక వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ మీద కొంచెం అసూయ పెంచుకున్నాడో అతని వ్యక్తిని అప్రోచ్ అవ్వాలి. నీ గతంలో చాలా జరిగినాయి కదా, చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, వాడి కథ ఏమంటే నాకు చాలా కోపం ఉంది వాడిపోయినా, ఏమన్నా చేస్తే నేను కూడా మీకు సహకరిస్తాను, ఏదైనా ఏ కాలంలో సపోర్ట్ చేస్తాను, ఏదైనా సహాయం చేస్తాను అని వాడితో మాట్లాడి అతన్ని ఓకే అనిపించుకొని శ్రీనివాస్తో వెళ్ళి శ్రీనివాస్కి ప్లాన్ చేశారు. నువ్వు వెళ్ళి తమీంను తెచ్చకొట్టు, తమీంకు ఆల్రెడీ జగన్మోహన్కి ప్రాబ్లం ఉన్నాయి కదా, మర్డర్కి నువ్వు చేస్తాడు కనుక్కో అంటే శ్రీనివాస్ వెళ్ళి అడుగుతాడు. ఆ లోపు శ్రీనివాస్ ఇంకో మాట చెప్తాడు, తమీం దగ్గర నువ్వు వెళ్ళి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉందా, ఇంకొంచెం వ్యతిరేకత క్రియేట్ చేయండి. ఈ దొరస్వామి వెళ్ళి అతని దగ్గర వెళ్ళి ఈ జగన్మోహన్ వ్యక్తి నిన్ను పాకిస్తాన్ తీవ్రవాది అంటున్నాడు, ఆల్ఖైదా ఉగ్రవాది అంటున్నాడు, ఈ వీకోటలో మత విశ్వాసాలు విచ్ఛిన్నం కావడానికి, మత ఘర్షణ రావడానికి నువ్వే కారణం అంటున్నాడు, నువ్వు ఊరు వదిలిపెట్టిపోతే వీకోట బాగుపడుతుంది, అంతవరకు వీకోట బాగుండదు అని చెప్తున్నాడు అని చెప్పేసి అతనికి తమీంకు బాగా చెప్పడం, తమీం బాగా కోపంలో ఉన్నాడు. ఆ సందర్భంలో శ్రీనివాస్ వెళ్ళి, అరే నువ్వు జగన్మోహన్ నువ్వు వేస్తావా అంటే, నాకు చాలా కోపం ఉంది, వేస్తాను, కాకపోతే నాకు టైం చెప్పలేదండి, నువ్వేం భయపడవద్దు, మనకు సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారు, బెయిల్ పై చేస్తాం మేము అని చెప్పి ప్లాన్ చేసుకొని తమీంని ప్రిపేర్ చేయించి ఈ మర్డర్ పాల్పడినట్లు మాకు అర్థమైంది. యాజ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇంకొక వ్యక్తి అరెస్ట్ కావాల్సి ఉంది, ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాము, మిగిలిన డీటెయిల్స్ అని చెప్తాము. ఆ కేసులో ఈ విలేకరి హత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ పూర్తిగా వచ్చినట్లే. ఇందులో ప్రధాన పాత్రధారులు దొరస్వామి అండ్ శ్రీనివాసు. యాక్ట్ చేసిన వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ ముద్దాయిగా అరెస్ట్ వెళ్ళిపోయిన తమీము, సుబాన్ అని ఇంకో అబ్బాయి సంబంధించి ఉన్నారు, ఇంకొక వ్యక్తి. ఆ వ్యక్తిని కూడా వీళ్ళు బలవంతంగా ఆ వ్యక్తిలో ఉన్న కోరికలు రైట్ చేసి బలవంతంగా రాగి పెట్టారు. అతను కూడా తొందరగా అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసిన పేరు చెప్తాను. థ్యాంక్ యూ.